హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ ఫన్నీ జోక్స్ విన్న కొద్దీ నవ్వుకుందామా? ఒకసారి ఒకడు స్కానింగ్ సెంటర్కి వెళ్ళాడు. ఇదిగోనయ్యా నీ రిపోర్ట్స్, ఇదిగో లివరు, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఇదిగో ఈ స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకో. అవును, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటయ్యా? అదేనండి, ఈ వేలికి దెబ్బ తగిలిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఈ రిపోర్ట్స్ అన్ని పట్టరమ్మన్నారు. చూసారా, చిన్న దెబ్బకు కూడా అన్ని స్కానింగ్లు అవసరం అంటారా? ఒకసారి భార్య అంటుంది, ఏమిటి వంటగదిలోకి వెళ్ళి పోపుల డబ్బా వెతుక్కుంటున్నారు, ఇప్పుడు ఏమవసరం వచ్చింది మీకు? అదేనే, నా పర్సులో డబ్బులు కనిపించట్లేదు, అందుకని వెతుక్కుంటుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏమైనా డబ్బులు కాజేస్తే పోపుల డబ్బాలో పెడతారని. అరే, వాడు కోటీశ్వరుడు అని నువ్వు ఎలా కనిపెట్టావురా? ఏం లేదురా, వాడు తుమ్మేటప్పుడు అందరిలాగా హచ్ హచ్ అంటలా రిచ్ రిచ్ అని తుమ్ముతున్నాడు రా. చూసారా, తుమ్ములో కూడా రిచ్నెస్ ఉండాలండి. ఒక మాస్టారు ఓల్డ్ స్టూడెంట్, రే చిన్నప్పుడు నువ్వు కాపీలు కొట్టి పాస్ అయ్యేవాడివి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను డబ్బింగ్ సినిమాలు చేస్తున్నాను సార్. వాసన ఎక్కడికి పోలా. రా, ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా? అంటే మంచి అందమైన అమ్మాయిని చూస్తున్నాను రా, చూసి పెళ్లి చేసుకుందామని. నీ కర్మ, అయితే ఈ జన్మకి నీకు పెళ్ళి అయ్యే యోగం లేదురా. వాడి దృష్టిలో మంచి అమ్మాయిలు ఉండరని వాడి ఉద్దేశం. పోలీసు వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు, అబ్బా మా వాడితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందిరా, ఎప్పుడైనా ఏదన్నా తప్పు చేశాడు అనుకో, నేను వాడిని కొడదామని చెప్పి లాఠీ తీసేటప్పటికి ఆ జాతీయ గీతం పాడుతున్నాడు రా, వెంటనే ఆ లాఠీ పడేసి నేను సెల్యూట్ చేసే లోపు వాడు జారుకుంటున్నాడు. చూసారా, వాళ్ళ నాన్నకి దేశభక్తి ఎక్కువని ఈ చిట్కా పాటించాడు. ఒకసారి ఒక రాజకీయ పార్టీ మీటింగ్లో, అబ్బాబ్బాబ్బా ఏమిటయ్యా నీ నస, ఇదిగో నిజమే, కండక్టర్గా ఉన్నప్పుడు నువ్వు ఎన్నో టికెట్లు ఇచ్చావు, నేను ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు ఆ అనుభవంతో ఈ పార్టీ ప్రెసిడెంట్ని చేయమంటాం మాత్రం న్యాయం కాదు. ఆ టికెట్లు వేరు, ఈ టికెట్లు వేరు అనే సంగతి మర్చిపోయాడు. కొంతమంది దేవుణ్ణి వరాలు కోరుకునేటప్పుడు ఈ డొంక తిరుగుడు వ్యవహారంతో వరాలు కోరుకుంటారు. అట్లా ఒకడు, స్వామి నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి, నా చేతి నిండా డబ్బు ఉండాలి, ఇప్పుడు 4 వీలర్లోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి, మరి నా మాటే శాసనంగా కావాలి, అట్లాంటి వరవీ తండ్రి అన్నాడు. స్వామివారు తథాస్తు అన్నారు. చివరికి వాడి కోరిక ప్రకారమే ఆ ఉమెన్స్ కాలేజీ రోడ్లో సిటీ బస్కి కండక్టర్ అయ్యాడు. ఒకసారి కొత్తగా ఊరికి వచ్చిన అతను, ఓ పిల్లాడు అక్కడ నిలబడితే, బాబు ఈ చెరువులో నేను స్నానం చేయొచ్చా, లోపల ఏమన్నా జలగలు ఏమైనా ఉన్నాయా? అబ్బే లేవండి, మీరు హ్యాపీగా స్నానం చేయొచ్చు, ఆ జలగలన్నిటినీ ఆ లోపల ఉన్న మొసలు ఎప్పుడో తినేసింది. అంతే, ఈయన కళ్ళు తిరిగి పడిపోయాడు. చావు కబురు చల్లగా చెప్పాడంటారు చూసారా, ఇదేనేమో. మరి ఇలాంటి రకరకాల ఫన్నీ జోక్స్ మీరు వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో జోక్స్ వినేయండి.